వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలింగ్ బూత్లు మార్చి ఓటర్లను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. నల్లపురెడ్డిపల్లి, ఎర్రిబల్లి, నల్లుగొండవారిపల్లిలో పోలింగ్ బూత్లు జంబుల్ చేశారు అధికారులు. ఎర్రిబల్లి ఓటర్లకు నల్లపురెడ్డిపల్లిలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అలాగే నల్లపురెడ్డి ఓటర్లకు ఎర్రబెల్లిలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. దాదాపు 7,000 ఓట్లను తారుమారు చేసి పోలింగ్ బూత్లు మార్చేశారు అధికారులు. ఓటర్లను పోలింగ్ బూత్లకు రాకుండా చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఎవరికీ సమాచారం లేకుండా ఇప్పటికిప్పుడు పోలింగ్ బూత్లను ఎలా మారుస్తారు అని నిలదీస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ఇలా బూత్లు మార్చారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు జోరుగా సాగిస్తున్నారు. నల్లపురెడ్డిపల్లి, ఎర్రపల్లి, మల్లికార్జునపురం గ్రామాల్లో పర్యటించారు నేతలు. ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. తమ పార్టీ వారిపై దాడులు చేసి తిరిగి తమపైనే కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలని అధికారులను కోరారు. డీఐజీ కోయ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు వైఎస్ఆర్సీపీ నేతలు. పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఒక పక్కన ప్రచారం పూర్తి స్థాయిలో చేస్తున్నారు, కానీ ఈ పోలింగ్ బూత్లు జంబుల్ చేయడం అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బిందు, ఏదైతే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి లబ్ధి చేకూర్చే విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది అనేది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్ల సందర్భంగా 31వ తేదీన వాళ్ళు ఇచ్చినటువంటి పోలింగ్ బూతుల లిస్టు వేరు. ఇప్పటికిప్పుడు ఈరోజు ఆ లిస్టుని మార్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని కనుక పరిశీలించినట్లయితే దాదాపు 7,000 ఓట్లు ఉండేటటువంటి పెద్ద గ్రామాలని పోలింగ్ బూతులనే ఒక గ్రామం నుంచి వేరే గ్రామానికి మార్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా చూసినట్లయితే కూటమి ప్రభుత్వము కావాలని ఈ ఎన్నికల ఓటర్లని పోలింగ్ బూత్ దగ్గరకు రానివ్వకుండా చేయటము, మధ్యలోనే అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేయటం కోసమే ఇటువంటి చర్యలు చేపడుతున్నారనేటువంటి ఆరోపణలు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇలా అర్ధాంతరంగా ఏదైతే పోలింగ్ బూతుల్ని మార్చడం, అంటే 12వ తేదీకే పోలింగ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 12వ తేదీలోపు ఇప్పుడు ఈ రోజు 8వ తేదీన, అంటే 4 రోజులు కూడా లేదు. ఈ 4 రోజుల్లో పోలింగ్ బూతుల్ని మార్చినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా గమనించినట్లయితే 4,000 ఓట్లు ఉన్నటువంటి నల్లపురెడ్డిపల్లె గ్రామానికి సంబంధించినటువంటి పోలింగ్ బూతుల్ని పక్కనే ఉన్నటువంటి ఎర్రబల్లిలో పెట్టారు. ఎర్రబల్లిలో ఉన్నటువంటి దాదాపు 2,500 ఓట్లు ఉన్నటువంటి ఎర్రబల్లిలో ఆ ఓట్లను తీసుకొచ్చి వాళ్ళు నల్లపురెడ్డిపల్లెలో ఓటింగ్ వేసుకోవాలని చెప్పేసి నల్లపురెడ్డిపల్లెలో ఓటింగ్, అంటే ఇటుదటు షిఫ్ట్ చేయడం కారణం ఉంది. గత కొంతకాలంగా కూడా ఏ ఎన్నికలోనైనా ఏ గ్రామంలో ఓట్లు ఆ గ్రామంలో, వాస్తవంగా ఎన్నికల కమిషను ఎక్కడ దగ్గర అందుబాటులో ఉంటుందో ఆ దగ్గరలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ని ఓటర్లకి అక్కడికి వెళ్ళి ఓటు వేసుకునేందుకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఒక గ్రామం నుంచి వేరే గ్రామానికి ఓటు వేయడానికి వెళ్ళేటటువంటి సిస్టమ్ అనేది ఇంతవరకు ఎన్నికల కమిషన్ చూడలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వము తమకు లబ్ధి చేకూరాలని అన్ని విధాలుగా కూడా ఇటు అధికారులను ఉపయోగించి, అధికారాన్ని ఉపయోగించి, పోలీసులను ఉపయోగించి ఏదో ఒక విధంగా ఈ ఎన్నికలో విజయం సాధించాలి, లేకపోతే కనీసం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తగ్గించాలనే కార్యక్రమాలన్నీ ఈ కోణంలోనే చేస్తున్నారనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్న పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇవన్నీ చూసినట్లయితే అసలు అర్థాంతరంగా 4 రోజుల్లో పోలింగ్ పెట్టుకొని పోలింగ్ బూతుల్ని మార్చాల్సినటువంటి అవసరం ఏముందనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. మొత్తం మీద అయితే 7,000 ఓట్లు, అంటే మొత్తము పులివెందుల రూరల్ మండలం ఈ ఎన్నికలకు సంబంధించి 10,601 ఓట్లు ఉన్నాయి. ఈ 10,601 ఓట్లలో 7,000 ఓట్లని ఈ విధంగా జంబ్లింగ్ చేసి ఒక గ్రామం నుంచి ఒక గ్రామం పోలింగ్ బూత్లు మార్చడం వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. అసలు ముందు ఓటర్లకు ఒక హక్కు ఉంటుంది, దగ్గరలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఓటేసే హక్కు ఉంటుంది. అది ఎన్నికల కమిషన్ కల్పించాలి. అది కూడా ఇక్కడ జరగనటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బిందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.